వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి రక్షణ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లకైతే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్న మూవీ కొంచెం లేట్ అయిపోయింది కానీ అంటే ఎస్ లేట్ అయిపోయింది. కారణాలు ఏంటంటే నేను గ్రౌండ్లోకి వెళ్ళేసి పబ్లిక్ టాక్ తీసుకురావాలి, తర్వాత మూవీస్ చూడాలి, తర్వాత ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ ఇంకో మూవీ చూడాలి కాబట్టి కొంచెం డిలే అయితే అవుతుంది బై. సో ఏమనుకోకండి. సో ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రం సేమ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో చనిపోతారు. వాళ్ళ ఫ్రెండ్ది మిస్టరీ సాల్వ్ చేస్తుంటేనే ఆమె పోలీస్ అవుతుంది అండ్ ఆమె సాల్వ్ చేస్తుంది, కేసెస్ అనేది సాల్వ్ చేస్తుంటుంది. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కేసు వస్తుంది. అక్కడ నుంచి కూడా లింక్డ్ ఈ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ సైడ్ చేస్తారట. నాకు ఈ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అయితే కొంచెం ల్యాకింగ్ అనిపించింది, పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డౌన్ అనిపించింది. మీద కీ రోల్స్లో కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. సో పర్టికులర్గా కొన్ని సీన్స్ అది అది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది అక్కడ కానీ, లేకపోతే ఈమె రూమ్ ఉంటుంది, రూమ్లో డిటెక్టివ్ లాంటి సీన్స్ అవన్నీ చేసుకుంటుంది, అంటే అట్మాస్ఫియర్ అంతా కూడా. సో అవి చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అండ్ మన అప్పాజీ గారు ఎవరైతే ఉన్నారో దీంట్లో పోలీస్ సీరియస్ రోల్ ఇచ్చారు. నార్మల్గా అంటే కామెడియన్ లాగా ఇస్తుండే కానీ దీంట్లో పోలీసులో సీరియస్ రోల్ ఇచ్చారు, బాగా అనిపించింది. కానీ ఇక్కడ మూవీలో చూసుకుంటే మాత్రం ల్యాకింగ్ ఏమనిపించిందంటే కొంచెం ఇంకొంచెం స్మూత్గా ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింటే బాగుండదంటే అనిపించింది. అందరిది పర్ఫార్మెన్స్ కొంచెం డల్గానే అనిపించింది బై. ఓవరాల్గా మూవీ గురించి చూసుకుంటే మాత్రం బై వన్ టైం వాచబుల్ బై అంతే. అండ్ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నాను. అది ఎందుకు ఇస్తున్నా అంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే బై, ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సీన్ అన్న కాడికి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ పర్ఫార్మెన్స్ కొంచెం డల్ అయింది అనుకోవచ్చు చాలామందిది. పాయల్ రాజ్పూత్ గారిది కొంచెం ఎట్లా అంటే అదే కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్ మంచిగా వస్తే కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్ అంత రాలేదు, అంత యాక్టింగ్ అయితే చేయలేదు. సో మేబీ డిఫరెంట్ జానర్లోకి వెళ్ళడం వల్ల ఇట్లా అయిందా లేదా తెలియదు, కానీ డీసెంట్గా ఉంది వన్ టైం వాచబుల్. అండ్ ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనస్ గారిది కొంచెం మంచి రోల్ అయితే వచ్చింది అనుకోవచ్చు నాకైతే. అండ్ ఇక్కడ నాకు మెయిన్ విలన్ ఎవరైతే ఉంటారో నాకు మెయిన్ విలన్ లాగా కూడా అనిపించలేడు. యాక్చువల్లీ మనస్ని మెయిన్ విలన్ పెట్టుకొని మెయిన్ విలన్ని మనస్ ప్లేస్లో పెట్టింటే బాగుండేది అన్నట్టయితే అనిపించింది అనమాట. సో అతని పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించింది, పాయల్ రాజ్పూత్ గారు మంచిగా అనిపించింది, మిగతా వాళ్ళందరికీ సొస్సోగానే అనిపించింది అనమాట. ఓవరాల్గా మీరేమనుకుంటారు మూవీ గురించి? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట. మీరు నచ్చిందా లేదా నా రివ్యూ, నా ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ వేళ కలుసుకుందాం.